బలి పూర్తయింది. రా 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 రా. సన్యాచన, చాలా పెద్ద తప్పు చేశావు. రా, క్షమించరాని నేరం చేశావు. రా. అనవసరంగా ఒక గర్భిణీ స్త్రీని చంపేశావు. ఇకపై నీ ఆటలు సాగనివ్వను. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చావాల్సిందేరా. నిన్ను విడిచిపెట్టను. చంపేస్తాను రా, నేను చంపేస్తాను. రెండు ప్రాణాలు పోయి ఉంటే వాడికి శక్తులొచ్చేవి. కానీ అమ్మ కాపాడింది, ఒక ప్రాణం కాపాడింది. మీరు చెప్తూనే ఉన్నారు, వాడు చంపుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. నా భార్య ప్రాణాలు పోవడానికి మీరే కారణం. బిడ్డ బ్రతికిందని ఆనందపడుతున్నారా? ఇలా ఎంతకాలమని ఇలా నా భార్య చనిపోవడానికి మీరే కారణం. ఇలా జరగకూడదనే కదా మనం కట్టుబాటు పెట్టింది. సన్యాచ్చిన మాయలో పడిపోయి నీ భార్య తలుపులు తెరిచింది. అందువల్లే తన్నిప్పుడు ప్రాణాలతో లేదు. జరగాల్సిన కార్యక్రమం చూద్దాం. ఆ సన్యాచ్యన్ని వదలకూడదు. ఊరు లెక్క సరిపోయిందని ఆనందపడాలో, ఈ ప్రాణం పోయిందని బాధపడాలో అర్థం కావడం లేదు. ఈ చావులు ఎప్పటికి ఆగుతాయి? ఎప్పటికీ ఊరికి ప్రశాంతత వస్తుంది? అమ్మా, ఈ ఊరిని కాపాడే శక్తి నాకివ్వు తల్లి. అయ్యో, ఏమమ్మా, నాన్నకి మందులన్నీ ఇచ్చేసావమ్మా? ఇచ్చేసానమ్మా. కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాను. యార్కట్ పోలీస్ స్టేషన్ నంబర్ ఏదైనా కనుక్కున్నావమ్మా? శంకరం వాళ్ళ ఫ్రెండ్ని కనుక్కుంటానని చెప్పారమ్మా.